హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనందరి ఫేవరెట్ జున్ను. ఇది స్వచ్ఛమైన జున్ను పాలతో ఏ రకమైనటువంటి జున్ను పౌడర్స్ మిక్స్ చేయకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ జున్ను పాలు వేసుకోవాలి. అలాగే 3 గ్లాసులు నార్మల్ పాలని వేసుకోవాలి. మనం ఇక్కడ ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాలి. అంటే 1:3 మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ మొదటి రోజు పాలు తీసుకున్నానండి. అందుకే 1కి 3 గ్లాసులు పాలు తీసుకున్నాను. ఒకవేళ జున్ను పాలు రెండో రోజుదైతే 1 గ్లాస్కి 2 గ్లాసులు పాలు తీసుకోవాలన్నమాట. ఇలా బెల్లం కరిగిన తర్వాత మీ స్వీట్నెస్ను ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో మీరు ఏ గిన్నెలో ఉడికించుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సొంటి పొడి, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. జనరల్గా అందరూ జున్ను పాల్లో ఇలాచీ మిరియాల పొడి వేస్తారు, కానీ నేను సొంటి పొడి ఎందుకు వేస్తానో తెలుసా? ఎందుకంటే జున్ను పాలు అసలే హెవీ ఫుడ్ కదా, సొంటి పొడి వేయడం వల్ల డైజెషన్కి మంచిదని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక స్లోగా జున్నుపాలు గిన్నెని కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకపోతే మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. మనకి నైఫ్తో ఇలా పొడిచి చూస్తే నైఫ్కి అంటుకోపోతే మనకి జున్ను ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, మన అందరి ఫేవరెట్ అయినటువంటి జున్ను రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.